నియోజకవర్గంలో తనకు తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారని మహిళా ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారి చేత కొంతమంది సొంత పార్టీ నేతలు తనను టార్గెట్ చేయించారని తన వారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. తన నియోజకవర్గ పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజల్లో పలచన చేసే విధంగా ట్రీట్ చేయటం కరెక్టా అని అంటున్నారు. ఆ అధికారి మాత్రం అలాంటిదేమీ లేదు, మేడంకు ఎవరో కల్పించి చెబుతున్నారు, జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని బహిరంగంగానే ఆ ఎమ్మెల్యే మేడం అంటున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, అసలు ఆ ఎమ్మెల్యే ఆగ్రహానికి గల కారణాలేంటి, ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా, మంత్రిగా ప్రభావవంతమైన పాత్ర పోషించిన విడుదల రజని ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆమెపై రాజకీయ అనుభవం లేని తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన గల్లా మాధవి విజయం సాధించారు. ఆ విజయం అలాంటి విజయం కాదు, ఏకంగా 50,000 పైచిలకు మెజారిటీతో అఖండ విజయం సొంతం చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవికి తిప్పలు తప్పడం లేదు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంది. ఈ ప్రాంతమే సిటీకి పిన్ పాయింట్, మరో విధంగా చెప్పాలంటే హార్ట్ ఆఫ్ ద సిటీ. అయితే మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ పులి శ్రీనివాస్తో ఆరంభం నుంచి వివాదమే. పశ్చిమ పరిధిలో చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్లు ఫుట్పాత్ పేవ్మెంట్లపై వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తారు. అయితే పాదచారులకు ఇబ్బందిగా మారిన స్ట్రీట్ వెండర్స్ ను తొలగించేందుకు కార్పొరేషన్ సిద్ధమైంది. వారు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కార్పొరేషన్ కమిషనర్ తో మాట్లాడి కొంత సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరో ప్రాంతంలో స్ట్రీట్ వెండర్స్ కు స్థలం ఏర్పాటు చేసే వరకు తొలగింపు ప్రక్రియ ఆపాలన్నారు మాధవి. అయితే ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా తొలగింపు తప్పదని అన్నారట కమిషనర్. స్ట్రీట్ వెండర్స్ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ ఆరంభమైందని లోకల్ టాక్. ఆ తర్వాత మున్సిపల్ స్థలాల్లో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణదారులు ఎమ్మెల్యేను ఆశ్రయించారు. తమకు కొంత సమయం ఇస్తే ఖాళీ చేస్తామని తెలిపారు. వారి తరపున ఎమ్మెల్యే కమిషనర్తో మాట్లాడారు. కొద్దిగా టైం తీసుకుని ఆక్రమణలు తొలగించమని. కానీ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఉన్న ఫలంగా ఆక్రమణలు తొలగించడంతో అక్కడ వ్యాపారం చేసుకునే అనేక మంది రోడ్డున పడ్డారు. ఎమ్మెల్యే చెప్పిన పని జరగకపోవడంతో గల్లా మాధవి మాట చెల్లుబాటు కావడం లేదనే పరిస్థితికి వచ్చింది. అయితే పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గతంలో అనేక మంది భావించారు. అందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. పార్టీలో వీరు ఎంతో కాలంగా ఉన్నారు. 2024 ఎలక్షన్స్ వరకు ఎవరో కూడా తెలియని గల్లా మాధవికి పార్టీ సీటు కేటాయించడంతో అవాక్కయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు తప్పక ఎలక్షన్లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి ఆ నాయకులకు కంటగింపుగా ఉందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఏదో ఒక విధంగా ఆమె ప్రాధాన్యత తగ్గించడమే వారి లక్ష్యమని సమాచారం. అందులో భాగంగానే గేమ్ నడుపుతున్నారని ఎమ్మెల్యే అనుకూలురు భావిస్తున్నారట. అయితే రీసెంట్ గా కార్పొరేషన్ లో జరిగిన సమావేశం నెక్స్ట్ లెవెల్లో కమిషనర్ ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తన నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కానీ కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. ఇలా అయితే కాంట్రాక్టర్లు పనులు ఆపివేస్తారని, అప్పుడు ప్రభుత్వానికి అపవాదు వస్తుందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు బిల్లులు చెల్లిస్తూ తన పరిధిని ఎందుకు టార్గెట్ చేశారని కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించారు ఎమ్మెల్యే. ఎవరో చెప్పిన మాటలు విని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు కమిషనర్ పులి శ్రీనివాస్. ఒక్కొక్క కాంట్రాక్టర్ 20-30 వర్కులు తీసుకుని 10% కూడా పని చేయకపోతే బిల్లులు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదని, అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానని జవాబు చెప్పారు ఎమ్మెల్యే మాధవి. ఈ
ఇదిలా ఉంటే మొంతా తుఫాను సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సరుకుల పంపిణీ వివాదం మరోసారి కమిషనర్ ఎమ్మెల్యే మధ్య వివాదం రాజేసింది. పశ్చిమ నియోజకవర్గంలో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే మాధవికి సమాచారం ఇవ్వకుండా పనిచేశారు కమిషనర్ పులి శ్రీనివాస్, మేయర్ నాని. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరుసటి రోజు ఎమ్మెల్యే మాధవి ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేశారు. కనీసం ప్రోటోకాల్ లేకుండా కమిషనర్ ప్రవర్తించారని అన్నారు. తన నియోజకవర్గం 14 వార్డులో తుఫాన్ బాధితులకు సరుకులు పంపిణీ ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలు తనకు తెలియజేయకుండా ఏ విధంగా కొనసాగిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవి. అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. మొత్తానికి సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి సరైన గౌరవం, మాట చెల్లుబాటు లేకపోతే రాంగ్ సంకేతాలు వెళతాయి. పార్టీకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. కమిషనర్ ఎమ్మెల్యే వివాదంలో అధిష్టానం కల్పించుకుని ఫుల్ స్టాప్ పెట్టాలని, పార్టీకి డ్యామేజ్ జరగకుండా కాపాడాలని టీడీపీ హార్డ్ కోర్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ ఇష్యూని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాల్సిందే.